షర్మిల కుటుంబానికి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ అన్యాయం చేశారని ఆయన తల్లి విజయమ్మ కీలక వ్యాఖ్యలు చేశారు. 2009లో వైఎస్ఆర్ మరణం వరకున్న ఆస్తులన్నీ కుటుంబ ఆస్తులేనని ఆమె స్పష్టం చేశారు. ఆస్తుల పంపకం ఎప్పుడూ జరగలేదని ఆమె అన్నారు. అన్ని ఆస్తులను నలుగురు మనమళ్లకు సమానంగా పంచాలనేదే వైఎస్ఆర్ ఉద్దేశమని, ఇది ఆయన ఆదేశం కూడా అని తేల్చి చెప్పారు. తమ దగ్గరి వాళ్ళందరికీ తెలిసిన వాస్తవం ఇదేనని విజయమ్మ అన్నారు. ఎంబోయూలో వైఎస్ షర్మిలకు రాసిన ప్రతి ఆస్తి న్యాయంగా ఆమెకు చెందాల్సినవేనని తెలిపారు. అందుకే వైసీపీ అధినేత తన కుమారుడు జగన్మోహన్ రెడ్డి మళ్లీ ఎంబోయూ రాశారని ప్రస్తావించారు. నిజానికి తనకు తక్కువే రాశారని, సరస్వతి సిమెంట్తో సహా ఎంబోయూలో లేని యలహంక ల్యాండ్ కూడా షర్మిలదేనని అన్నారు. జగన్ ఇచ్చానని చెబుతున్న నగదు షర్మిల వాటాకిచ్చిన డివిడెండ్ మాత్రమేనని స్పష్టం చేశారు. ఆస్తుల విషయంలో జగన్ తన మేనల్లుడికి మేనకోడలికి ఇప్పటి వరకు అన్యాయం చేశారని అన్నారు. ఎప్పటికైనా తనకు న్యాయం చేస్తారని జగన్ తల్లిగా ఆశిస్తున్నానని విజయమ్మ చెప్పారు. ఇప్పటి వరకు ఆస్తుల పంపకం ఎప్పుడూ జరగలేదని ఆమె తేల్చి చెప్పారు. ఇప్పుడు చదువుతున్న షర్మిల ఆస్తుల లాంటివి వైఎస్ఆర్ జగన్ కూడా ఇచ్చారని వివరించారు. ఇది ఆస్తి పంపకం కాదన్నారు. నిజమేమిటో దేవుడికి తన కొడుక్కి మాత్రమే తెలుసని ఆమె అన్నారు.